యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. జీవంబునిచ్చిన దేవుడా నీ పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. పావానున్నా నీకు పలుమారునే నింకేమీయంగా పాత్రుండను. హల్లెలూయా హల్లెలూయా. వెలుగిచ్చినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగా చేసి అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడితివి. ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదా. హితుడా నీకే ఈ స్తుతి గీతము, హితుడా నీకే ఈ స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా. జీవము నిచ్చిన దేవుడా నీ పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. కరుణా కిరీటమిచ్చేవని గడి గడికి నాతో నడిచేవని, కోపించువాడు కాడంచునా పాపంబులెల్లా పాటించడు. ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదా. హితుడా నీకే ఈ స్తుతి గీతము, హితుడా నీకే ఈ స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా. జీవంబునిచ్చిన దేవుడా నీ పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. పావానున్నా నీకు పలుమారునే నింకేమీయంగా పాత్రుండను. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు కృప వాక్యమెంటున్న మీకు నిరంతరము తోడైండునుగాక. ఈ దినము అంశము యేసుతో సహవాసం పార్ట్ 2, ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్ పార్ట్ 2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో వాట్ ఎవర్ వీ ఆస్క్ వీ రిసీవ్ ఫ్రమ్ హిమ్. ఏది అడిగినను అది యేసు వలన మనకు దొరుకుతాయి అన్న వాగ్దానాన్ని పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది, నేడు మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి, రేపు మీ మధ్య అద్భుత కార్యాలు జరుగుతాయి అని వాక్యం ఉంటే, రేపు మీ మధ్య అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. టుడే ఈజ్ ద డే ఆఫ్ మిరకిల్స్, గెట్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద మిరకిల్ అనుకుంటా వాటి గురించి, మిరకిల్స్ గురించి చెప్తారు తప్ప నేడు మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి అనే ముఖ్యమైన దేవుని ఆజ్ఞ గురించి చెప్పటం వదిలేస్తున్నారు అనేక మంది.
ఇక్కడ కూడా వాక్యములో నువ్వేది అడిగినను అది యేసు వలన నీకు దొరుకును అని మాత్రమే చెప్పి నువ్వు అడుగు, నీకెందుకు, నీకు వచ్చేస్తుంది, వాక్యాలను ఒప్పుకుంటూ అడిగేసేయి, నీకు అన్నీ వచ్చేస్తాయని చెప్తున్నారు. షరతులు ఇవ్వబడ్డాయి అక్కడ. మొట్టమొదటి షరతు ఏంటంటే నువ్వు ఏది అడిగినా కూడా అది యేసు వలన నీకు దొరుకుతాయి. కారణం ఏంటంటే యు కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుతామనే నిబంధన చేసుకున్న వారికి మాత్రమే ఏది అడిగినా కూడా యేసు వలన వాళ్ళకి లభిస్తాయి. దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తూ, దేవుని బిడ్డల మాటలకు అవిధేయత చూపిస్తూ, నీ ఆత్మీయ తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపిస్తూ దేవుడు నేను ఏది అడిగినా కూడా ఇచ్చేస్తాడు అని చెప్పేసి అనుకుంటే పొరపాటు అవుతుంది. రెండవ ఆజ్ఞ ఏంటంటే డూ దోస్ థింగ్స్ దట్ ఆర్ ప్లీజింగ్ ఇన్ హిస్ సైట్. దేవుని దృష్టికి ఇష్టమైన పనులు చేస్తానని నువ్వు వాగ్దానం చేసి దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్న వాడు అయినట్లయితే నువ్వేది అడిగినా కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తాడని చెప్పేసి అని వాక్యం చెప్తున్నది. యేసుతో సహవాసం కలిగిన వారిలో కొన్ని లక్షణాలు కనబడతాయని పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. వాటి గురించి మనం ధ్యానిద్దాం. ఫస్ట్ది ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళ జీవితంలో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ తలంపుల్లో ఒక పవిత్రత ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అని పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. రెండవది ఏంటంటే దే ప్రాక్టీస్ ద రైచియస్నెస్. నీతిని సాధకం చేస్తారు, నీతి జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడుతూ ఉంటారు. మూడవది ఏంటంటే దే లవ్ ఇన్ డీడ్ అండ్ ఇన్ ట్రూత్. సత్యముతో నిజముగా ప్రేమించేవాడు, నాటక ప్రేమ కాదు, నిజముగా ప్రేమించేవాడు, క్రియల ద్వారా ప్రేమించేవాడుగా యేసుతో సహవాసం కలిగిన వారు ఉంటారు. నాలుగవదిగా టెస్టింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. ఆత్మలను పరీక్షించి ఏది దేవుని ఆత్మ కలిగిన వారో, ఎవరు దెయ్యపు ఆత్మలు కలిగిన వారో ఆలోచన చేసే విచక్షణ జ్ఞానమును కలిగిన ఆత్మను యేసుతో సహవాసం కలిగిన వారు కలిగి ఉంటారు. ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రేమించాడో అలాంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉంటారు యేసుతో సహవాసం కలిగినటువంటి వాడు. ఈ 5 అంశాల గురించి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ లైఫ్. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ, దేవుని వాక్యమునకు లోబడుతూ, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ, పవిత్రత, పరిశుద్ధత, యథార్థ కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ, దేవునికి ఇష్టకరమైన పనులు చేస్తూ జీవిస్తూ ఉంటారో వాళ్ళు దేవుని ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడి ప్రార్థన చేయగలుగుతారు. ఎవరైతే నీతి పనులు చేస్తారో, న్యాయముగా ఉంటారో వాళ్ళు దేవుని ఆత్మ వలన జన్మించిన వారు, లోకానుసారమైన మనుషులు కాదు. దేవుడు చాలా స్పష్టంగా 2 రకాల మనుషుల గురించి ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో ఉన్న అధ్యాయాలన్నింటిలో చెప్తున్నారు. దేవుని వాక్యము మూలముగా జన్మించిన వారు దేవుని పిల్లలు, నీతిగా బ్రతికేవాళ్ళు, నీతి జీవితాన్ని కలిగి ఉండేవాళ్ళు, యేసు రక్తములో కడగబడిన అనుభవం కలిగి ఉండేవాళ్ళు దేవుని పిల్లలు. యేసు రక్తములో కడగబడకుండా నీ పాప జీవితంలో నువ్వు కంటిన్యూ అవుతూ దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తున్నట్లయితే మీరు సాతాను పిల్లలే అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నారు. యేసుతో సహవాసం కలిగి యేసుకి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నావు కనుక వీఆర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమని మనం పిలువబడతామని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు నిర్ధారిస్తున్నాడు. యేసుతో సహవాసం కలిగి జీవిస్తున్నావు కనుక దేవుడు నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో కూడా నీకు అర్థం. దేవుని ప్రేమ మన మీద నిలిచి ఉండకపోతే యేసుతో సహవాసం చేసే భాగ్యం మనకు రాదు. పాపములో బ్రతుకుతూ అన్క్లీన్ స్పిరిట్స్ను మనం కలిగి ఉంటూ, అన్క్లీన్ మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైన తలంపులతో జీవిస్తూ ఒక దెయ్యము పిల్లవాడిగానే, ఒక చైల్డ్ ఆఫ్ సాటన్గానే నువ్వు ఈ లోకంలో జీవించే ప్రమాదం ఉన్నది. మనము యేసు వలె ఉంటాం. ఎందుకంటే యేసు ప్రేమను కలిగి ఉన్నాం గనక, యేసునే మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం గనక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గివింగ్ నేచర్, ఇచ్చే స్వభావాన్ని, ఆశీర్వదించే స్వభావాన్ని నువ్వు కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరుస్తావని చెప్పేసి పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవచ్చు, దేవునికి ఇష్టకరముగా జీవించవచ్చు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించినట్లయితే నువ్వు పరిశుద్ధపరచుకుంటానికే దినదిన దిద్దుబాటు జీవితాన్ని నువ్వు ప్రిఫర్ చేస్తావు.
ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడై ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ రైచియస్నెస్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 12 వచనాల్లో హూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ డెవిల్ అనేది చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడి ఉన్నది. ఎవ్రీ వన్ హూ సిన్స్ బ్రేక్స్ ద లా. పాపము చేసే ప్రతివాడు దేవుని చట్టాన్ని అతిక్రమిస్తున్నాడు. యాక్చువల్గా ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇన్ఫ్యాక్ట్ ద సిన్ ఈజ్ లాలెస్నెస్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన కారణం ఏంటంటే మన యొక్క పాపములను తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. జీసస్ ఈజ్ ద అటోనింగ్ సాక్రిఫైస్ ఫర్ ఆల్ అవర్ సిన్స్, నాట్ ఓన్లీ ఫర్ అవర్ సిన్స్ బట్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అని పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తావో, యేసుతో సహవాసం కలిగి జీవిస్తావో, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. ఎన్నడూ పాపం చేయటానికి ముందు స్టెప్ వేయవు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళు పాపం చేయరు. నో వన్ హూ లివ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ కీప్ ఆన్ సిన్నింగ్. పాపములో బ్రతకడు, పాపం చేయడు. కారణము యేసుతో నువ్వు సహవాసం కలిగి జీవిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే నీతి కార్యాలు చేయడానికి ఇష్టపడతావో, దేవుడు నీతిమంతుడు, న్యాయం గల దేవుడు కనుక నువ్వు నీతి న్యాయములు కలిగి ప్రవర్తించినప్పుడు నువ్వు యేసుతో సహవాసం కలిగి జీవిస్తున్నట్లుగా లెక్కని పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. హీ హూ డస్ వాట్ ఈజ్ సిన్ఫుల్ ఈజ్ ఆఫ్ ద డెవిల్. పాపము చేసే ప్రతివాడు సాతానికి చెందినవాడు అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. అయితే ఈ అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు నీలో నుండి అంటే అన్క్లీన్ స్పిరిట్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి నువ్వు పవిత్రపరచబడతావు. దేవుని యొక్క వెలుగు నీ ముఖములో ప్రకాశిస్తున్నది. నీ జీవితంలో ప్రకాశించి నువ్వు కూడా వెలుగు వలె జీవించగలవు అని చెప్పేసి వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యం వలన జన్మించిన వారు ఎవరు? దేవుని వాక్యం వలన మారు మనసు పొందిన వారు, దేవుని వాక్యము ద్వారా పాపం ప్రక్షాళన కలిగినటువంటి వారు ఎన్నడూ పాపం చేయరు అని చెప్పేసి వాక్యం చెప్తున్నది. కారణం ఏంటంటే ద గాడ్ సీడ్ రిమైన్స్ ఇన్ హిమ్. దేవుని వాక్యము వారిలో, వారి హృదయాల్లో నిలిచి ఉంటుంది కనుక వారు ఎప్పుడూ పాపం చేయరు. దేవుని వలన, దేవుని వాక్యం వలన, దేవుని ఆత్మ వలన వాళ్ళు జన్మించారు కనుక వాళ్ళు పాపం చేయలేరని పరిశుద్ధ వాక్యము గ్యారంటీ ఇస్తున్నది. ఎనీవన్ హూ డస్ నాట్ డూ వాట్ ఈజ్ రైట్ ఈజ్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీతి న్యాయములను అనుసరించి బ్రతకని ప్రతి ఒక్కడు దేవుని కుమారుడు కాదు అని వాక్యం చెప్తున్నది. నీతి న్యాయములను అనుసరించకుండా, పరిశుద్ధత పవిత్రత లేకుండా మేమంతా దేవుని పిల్లలమని కొంతమంది చెప్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు 3వ అధ్యాయంలోనే 10వ వచనములో ఎనీవన్ హూ డస్ నాట్ లవ్ హిస్ బ్రదర్ ఈజ్ ఆల్సో నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే, నీ తోటి వాళ్ళని కష్టాల్లో, బాధల్లో, రోగాలతో, శ్రమలలో ఉండేవారిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కానే కాదని చెప్పేసి వాక్యం హెచ్చరిస్తున్నది. అందుకనే నీతి న్యాయములు కలిగిన జీవితాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేసుకోవాలని వాక్యం చెప్తున్నది. యేసుతో సహవాసం కలిగిన వారు నీతి జీవితాన్ని కలిగి ఉంటారు అని చెప్పేసి ఆ క్యారెక్టర్ ఆఫ్ ది ఫెలోషిప్లో మనకు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మూడవది ఏంటంటే లవ్ ఇన్ డీడ్ అండ్ ట్రూత్. సత్యముతో క్రియల ద్వారా ప్రేమించటం ఇతరులను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 24 వచనాలు తీసినట్లయితే వీ షుడ్ లవ్ వన్ అనదర్. ఒకరినొకరు మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము. యేసుతో సహవాసం కలిగి జీవిస్తున్నట్లయితే నీ తోటి వాళ్ళను, కష్టాల్లో ఉండే వాళ్ళని, పేదలను, దీనులను నువ్వు ప్రేమించలేకపోతే యేసుతో సహవాసం కలిగి లేవు. యేసుతో సహవాసం అంటేనే దట్ క్యారెక్టర్ షుడ్ బి విజిబుల్ ఇన్ యూ. క్రియల ద్వారా సత్యముతో నువ్వు ఇతరులను ప్రేమింపబద్ధుడవై ఉన్నావు. దేవుని మనకి స్తోత్రములు. మనం కష్టాల్లో ఉండేవారిని, దీనులను, రోగులను ప్రేమించే వారము కనుక మనము మరణము నుంచి జీవములోనికి దాటి ఉన్నామని పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. నువ్వు పేదలను చేత్కరించేవాడు అయితే, కష్టాల్లో నష్టాల్లో ఉండే వాళ్ళని చూసి నువ్వు గేలి చేసేవాడు అయినట్లయితే నువ్వు మరణకరమైన జీవితంలోనే ఉన్నావు, జీవములోనికి రాలేదు అని పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. అసలు నీలో ప్రేమ లేకపోతే నువ్వు
మరణములో ఉన్నావు, చీకటిలో ఉన్నామని వాక్యము ఖచ్చితంగా చెప్తున్నారు. ఎనీవన్ హూ హేట్స్ హిస్ బ్రదర్ ఈజ్ ఎ మర్డరర్. నీ సహోదరుణ్ణి, నీ తోటివాడిని, పేదవాడిని, దీనుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ఒక హంతకుడి కిందనే లెక్క అని కూడా పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. నో మర్డరర్ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ హిమ్. హంతకులకు, సహోదరులను ప్రేమింపలేని వాళ్ళకి నిత్య జీవము ఉండదు అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు. గాస్పెల్ ట్రూత్ చాలా స్పష్టంగా చెప్పబడినది. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మన కొరకు పాప పరిహారార్థ బలిని శిలువ మీద అర్పించారు. కనుక మనము ఇతరుల గురించి మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నామని వాక్యం చెప్తున్నది. దిస్ ఈజ్ హౌ వి నో వాట్ ద లవ్ ఈస్. అంత ప్రేమను నువ్వు కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని వాక్యం చెప్తున్నది. నీకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. కానీ అవసరములో ఉండే నీ సహోదరుడు కానీ, నీ ఇరుగు పొరుగువాడు కానీ, ఒక పేదవాడు కానీ, నీకు తెలిసిన వాళ్ళు, నీ సంఘస్థులు కానీ కనబడినప్పుడు వాళ్ళ మీద నువ్వు జాలి దయ చూపకుండా వాళ్ళని ఎక్కిరించి నీ కర్మ అది, దేవుడుకి నేను ప్రత్యేకం కనుక నన్ను విస్తారంగా దీవించాడు, నీకు సహాయం చేయాల్సిన అవసరం నాకు లేదు, నీ కర్మ అది నువ్వు అనుకుంటుంటే ప్రభు అంటున్నారు దేవుని ప్రేమ నీలో నిలిచి లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. If anyone has material possessions, wealth and heavy bank balances and sees his brother who is in need but has no pity on that poor brother, how can the love of God remain in you? దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పవుతుందని చెప్పేసి వాక్యం చెప్తున్నది. కొంతమంది నాలుకతో, పెదవులతో, ఉట్టుట్టి మాటలతో ప్రేమను చూపిస్తారు. నాకు తెలుసు, అనేక మందిని చూస్తున్నా. కష్టాల్లో ఉన్నాడు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి, అర్రే ఎంత కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, జాగ్రత్త అమ్మా, నువ్వు జాగ్రత్తగా చూసుకో. ₹1 సహాయం చేసేది లేదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హెల్ప్ చేసేది లేదు. మాటలు మాత్రం చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి, ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో అని చెప్పేసి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నో లవ్ విత్ వర్డ్స్ అట్ట. మాటలతో, నాలుకతో ప్రేమిస్తే సరిపోదు, అది తప్పది అంటున్నారు. లవ్ విత్ యాక్షన్స్ అండ్ ఇన్ ట్రూత్. నీ క్రియల ద్వారా నీ ప్రేమను కనపరచు, సత్యముతో జీవించు, సత్యముతో వాళ్ళను ప్రేమించు, నిజముగా వాళ్ళను ప్రేమించి సిన్సియర్గా వాళ్ళకి నువ్వు చేయాల్సిన సహాయం చేయని చెప్పేసి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నారు. నీ హృదయాలు ఆ విషయాల్లో ఇతరులకు సహాయం చేసే విషయంలో, అనగా ఆకలిగొన్న వారికి అన్నం పెట్టుట, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చుట, రోగులను పరామర్శించుట, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయుట, ఇవి నువ్వు చేసేవాడు అయినట్లయితే నీ హృదయం ఎప్పుడు నిన్ను గద్దించదు. దేవుని ఎదుట ధైర్యముగా నిలబడేవాడుగా నువ్వు జీవించగలవు. యేసుతో సహవాసం కలిగిన వారు దేవునికి ఇష్టమైన పనులు చేస్తారు కనుక వాళ్ళు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అప్పుడే ఇందాక ప్రకటించిన దీవెనలు, నువ్వు ఏది అడిగినా కూడా అది నీకు దొరుకుతాయన్నది ఆ వాక్య నెరవేర్పు, ఆ వాగ్దానం నెరవేర్పు వాళ్ళ జీవితాల్లో జరుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. 4వది ఏంటంటే, యేసు సహవాసం కలిగిన వారికి దే హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ టెస్టింగ్ వేరియస్ స్పిరిట్స్. ఈ లోకంలో అనేకమైన ఆత్మలు ఉన్నాయి. అనేక మంది మనుషులు అనేక రకాలుగా బోధిస్తూ ఉంటారు, అనేక రకాలుగా మాటలు చెప్తూ ఉంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-6 వచనాలు చూసినట్లయితే అక్కడ 2 ఆత్మల గురించి ప్రభు చెప్తున్నారు. దెర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ ట్రూత్, దెర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ ఫాల్స్హుడ్. అబద్ధాలు చెప్పే ఆత్మలు ఉన్నాయి, సత్యమును ప్రకటించే ఆత్మలు ఉన్నాయి. అందుకనే ప్రతి ఆత్మను నువ్వు నమ్మవద్దు. డు నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ అని ప్రభు చెప్తున్నారు. బట్ టెస్ట్ ద స్పిరిట్స్ టు సీ వెదర్ దే ఆర్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఫ్రమ్ ద డెవిల్. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మల, సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆత్మలు కలిగిన మనుషుల వీళ్ళు అనేది పరిశీలన చేసుకోమని చెప్పేసి ప్రభు చెప్తున్నారు. ప్రభు అంటున్నారు, మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్ హ్యావ్ గాన్ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకంలో ఆల్రెడీ వచ్చేశారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ద స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద వరల్డ్. క్రీస్తు విరోధమైన ఆత్మలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఆల్రెడీ వచ్చేసారు. రకరకాలుగా ప్రలోభాలు పెట్టి, రకరకాల వాక్యాలు చెప్పి మనుషులను ఆకర్షింపజేసుకొని నీతి మార్గంలోనికి వెళ్లకుండా ఆపుతున్నారు. పాపములను ఒప్పింపజేసే మార్గంలోకి పోనివ్వకుండా, సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండకుండా వాళ్ళను పాడు చేస్తున్నారు.
అందుకనే ఆత్మలను పరిశీలించే ఆ కృప యేసుతో సహవాసం కలిగిన వాళ్ళు కలిగి ఉంటారని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, స్వస్థపరిచే దేవుడు, విడుదల చేసే దేవుడు, నీతిమంతుడు, నీతి మార్గాన్ని ప్రకటిస్తున్నాడు అని నమ్మిన వాళ్ళు దేవుని బిడ్డలు. అది సరైనటువంటి ఆత్మ. ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. నువ్వు దేవుని ఆత్మ వల్ల జన్మించిన వాడవు, దేవుని బిడ్డవు కనుక ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాను శక్తులను జయించిన వాడిగా నువ్వు నిలబడగలవు అని చెప్పేసి వాక్యము దృఢపరుస్తుంది. కారణం ఏంటంటే నీలో యేసు ఉన్నాడు కనుక, యేసుతో సహవాసం కలిగి ఉంటున్నావు కనుక నీలోనున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కొంతమంది లోకానుసారంగా బ్రతుకుతారు, లోకంలో జీవిస్తూ ఉంటారు, పాపంలో జీవిస్తూ ఉంటారు, నేత్రాశ జీవడంలో కలిగి ఉంటారు. వాళ్ళ మాటలు అందరూ వింటారు చక్కగా. దేవుని ఆత్మను కలిగి నువ్వు పాపమును విడిచిపెట్టు, పాప క్షమాపణ అనుభవాన్ని పొందు, ఉపవాస ప్రార్థనలు చేయి, నీతిగా బ్రతుకు అని చెప్తే అవి రుచించవు. బికాస్ దే ఆర్ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చి దేవుని ఆత్మను కలిగి దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఇన్ దెమ్. సత్యమును ప్రకటించే ఆత్మను కలిగిన వాళ్ళు ప్రకటిస్తున్న మాటలు లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకి రుచించవని కూడా పరిశుద్ధ వాక్యం హెచ్చరిస్తున్నది. మనం దేవుని దగ్గర నుంచి వచ్చాం, దేవుని పిల్లలం. మనకు దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం కనుక దేవునితో యేసుతో సహవాసం కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఈ వాక్యాలు వింటారు. బట్ దేవుని దగ్గర నుంచి రాని వాళ్ళు, సాతాను పిల్లలుగా జీవించేవాళ్ళు దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినటానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఫాల్స్హుడ్. తెలుగులో భ్రమపరిచే ఆత్మలు కలిగిన వారు బోధించే విషయాలు భ్రమపరిచే ఆత్మలు కలిగిన వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సత్యమును గురించిన ఆత్మ ఏంటో, భ్రమపరిచే ఆత్మలేంటో గుర్తుపట్టగలిగితే నువ్వు నిజముగా యేసుతో సహవాసం కలిగి జీవిస్తున్నావని లెక్క. 5వ మాటగా లవ్ ద క్రైస్ట్ లవ్. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమింపబద్ధుడవైనావు ఇతరులను అని చెప్పేసి అనే వాక్యం చెప్తున్నది. యేసుతో సహవాసం కలిగిన వాళ్ళలో ఉండే క్యారెక్టర్ ఇది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 5వ అధ్యాయం 3 వచనాల వరకు దేవుని ప్రేమ ఏంటి, మన ప్రేమ ఏంటో చాలా స్పష్టంగా చెప్తున్నది. దేవుని ప్రేమ, యేసు ప్రేమ అయినాడు, దేవుడు ప్రేమ అయినాడు. ఆ యేసును కలిగి ఉన్నావు కనుక నువ్వు ఒకరినొకరు ప్రేమింపగలరు. మీరు యేసు ప్రేమ నీలో లేకపోతే, యేసుతో సహవాసం లేకపోతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు తప్ప ఇతరులను ప్రేమించలేవు. ప్రేమ లేకపోతే నీకు అసలు దేవుడే తెలియదని చెప్పేసి వాక్యం హెచ్చరిస్తున్నారు. దేవుడు నీలో లేడు, దేవుని ప్రేమ లేదు కనుక దేవుడు కూడా నీలో లేడు. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసంలో నువ్వు లేవు అని చెప్పేసి నీ మనస్సాక్ష్యం నీకు ఖచ్చితంగా చెప్తుంది. సర్వశక్తి గల దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో మన కొరకే పంపారు. ఆయన మనలో నివసించడానికే యేసు ఈ లోకంలో దిగి వచ్చారు. ఆయన ప్రేమ మన ద్వారా ఇతరులకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే దేవుడు మనల్ని ప్రేమించి యేసుతో సహవాసం కలిగిన దేవుని బిడ్డలుగా ముద్రించి ఈ లోకంలో ఉంచుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని చేస్తాను. గ్రహించిన వాళ్ళు పాపము చేయలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, సర్వశక్తి గల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా ఇతరులను ప్రేమింపబద్ధులమై ఉన్నామని 11వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనం ఒకరినొకరు ప్రేమించేవాళ్ళమైనట్లయితే దేవుడు మనలో నిలిచి ఉన్నాడు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉంటుందని కూడా ప్రభు వాక్యం ద్వారా వాగ్దానం ఇస్తున్నారు. మనము యేసుతో సహవాసం కలిగి జీవిస్తూ యేసుని కలిగి ఉన్నామంటే, మనలో యేసు ప్రభు ఉంటున్నారంటే దేవుని ఆత్మ మనలోనికి వచ్చినదని గుర్తు. దేవుని ఆత్మను, పరిశుద్ధ ఆత్మను నువ్వు నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి వాక్యం చెప్తున్నది. సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభుని పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి పంపాడు. నువ్వు పాపమని గుర్తించి నీ పాపమును ఒప్పుకుంటే నీ పాపములను యేసు రక్తములో కడిగి నిన్ను శుద్ధీకరించి దేవుడు తన బిడ్డగా ముద్రించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి కూడా 14వ వచనంలో చెప్తున్నారు.
గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు. హూ ఎవర్ లివ్స్ ఇన్ లవ్, ప్రేమతో వాళ్ళు జీవిస్తున్నట్లయితే, ప్రేమను కలిగిన వారు అనేట్లయితే దేవునిలో వాళ్ళు నిలిచి ఉన్నారు, దేవుడు వారిలో నిలిచి ఉంటాడని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళలో భయం ఉండదు. దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ ద లవ్. నువ్వు దేవుని ప్రేమ పరిపూర్ణముగా నీలో ఉన్నప్పుడు, ప్రేమైన దేవుడు నీలో నివసిస్తున్నప్పుడు, ప్రేమ కలిగిన దేవునితో సహవాసం కలిగి జీవిస్తుంటే నీకు భయం అనేది రాదు. ఈ రోజుల్లో అనేక మంది పీపుల్ ఆర్ పొసెస్డ్ విత్ ద స్పిరిట్స్ ఆఫ్ ఫియర్. పీపుల్ ఆర్ టెరిబులీ అఫ్రైడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ డెత్. మరణకరమైన ఆత్మను గురించి భయపడుతున్నారు. భయం అనే ఆత్మను కలిగి గజగజ వణుకుతూ ఈ లోకంలో జీవిస్తున్నారు అనేక మంది. వాక్యం చెప్తున్నది, దేవుని ప్రేమ నీలో నిలిచి ఉన్నట్లయితే అది భయాన్ని వెళ్ళగొడుతుంది. అది ఎందుకంటే భయం నీలో ఉండటానికి వీల్లేదు. ధైర్యం గల ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఒకవేళ నువ్వు నేను భయంతోనే కొనసాగుతా, నాకు భయం వచ్చేస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని మాటి మాటికి కన్ఫెస్ చేస్తూ ఉన్నట్లయితే, భయం గల ఆత్మను కలిగిన వాళ్ళు, భయపడేవాళ్ళు, మరణాన్ని గురించి భయపడేవాళ్ళు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించి, ప్రభువా ఈ భయంతో నేను గజగజ వణుకుతున్నాను, ఏం జరుగుతుందో, నా ప్రాణం పోతుందేమో, కోవిడ్ వచ్చి నన్ను పట్టుకుంటుందేమో, అది వచ్చి నన్ను పట్టుకుంటుందేమో, ఈ తుఫాన్లకు నేను ఎగిరిపోతానేమో, నా ప్రాణం పోతుందేమో, వెళ్తుంటే యాక్సిడెంట్లు అయిపోతానేమో, ఇలాంటి భయాలు కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడుక్కుంటే తిరిగి యేసుతో సహవాసంలోనికి వాళ్ళు పునరుద్ధరించబడే అవకాశం ఉన్నది. యేసుతో సహవాసం కలిగిన వారికి ఇలాంటి భయాలు ఉండవు. ఇలాంటి భయాలు, మరణకరమైన భయాలు, భయము కలిగిన వాళ్ళు యేసుతో సహవాసంలో లేరు అనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. అలాగే దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే, కలిగి ఉంటూ నీ సహోదరులను, పేద సహోదరులను, దీనులను, కష్టాల్లో ఉండేవాడిని చూసి నువ్వు అసహించుకున్నట్లయితే నువ్వు ఒక పెద్ద అబద్ధకుడు అని కూడా 20వ వచనములో ప్రభు చెప్తున్నాడు. నీ కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేని వాడివి, కనబడని దేవుణ్ణి నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావు అని చెప్పేసి ప్రభు క్వశ్చన్ చేస్తున్నాడు. హూ డస్ నాట్ లవ్ హిజ్ ఓన్ బ్రదర్ హూమ్ హీ హస్ సీన్ కెనాట్ లవ్ గాడ్ హూమ్ హీ హస్ నాట్ సీన్. కనబడని దేవుడిని నువ్వు చూడలేదు ఎప్పుడు. నువ్వు కనబడని దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పడం అబద్ధం. ఎందుకంటే కనబడే నీ పేద సహోదరుడు, దీనుడు, దిక్కులేని వాళ్ళను నువ్వు కనికరించట్లేదు కనుక, వాళ్ళ మీద ప్రేమ చూపించట్లేదు కనుక, దేవుని ప్రేమించేవాడు అయినట్లయితే ఖచ్చితంగా ఆ దీనుడైన సహోదరుడిని, పేదవాడిని, కష్టాలు ఉండేవాడిని నువ్వు ప్రేమించబద్దుడో ఎన్నావు అని వాక్యం చెప్తున్నది. దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తారని 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నది. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే వాళ్ళే దేవుని పిల్లలను కూడా వాక్యము నిర్ధారిస్తున్నది. దేవుని వాక్యం వల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువే దేవుని కుమారుడు, నా రక్షకుడు అని నువ్వు నమ్మినట్లయితే ఈ లోకాన్ని జయించగలవని కూడా వాక్యం చెప్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యేసుతో సహవాసం కలిగిన వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా ప్రకటించావు తండ్రి. వాక్యం విన్న బిడ్డలు ఆ లక్షణాలను కలిగి నీ నామని మహిమపరచులాగున ఈ బిడ్డల వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుతూ యేసు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.